ఓం నమో వెంకటేశాయ. హనుమత్సముపేతాయ హరీషాభీష్టదాయినే వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. వాలిని వధించి ఆంజనేయ స్వామి ద్వారా సుగ్రీవుడిని అనుగ్రహించినవాడు, రావణ కుంభకర్ణాదులను వధించిన మహాధీరుడైన శ్రీరామునికి, తదభిన్న శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మపథంలో ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఈరోజు సరివయసులిద్దరికీ సతతములై అనే ఒక గానపూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ ఆలాపనను, ఈ సంకీర్తన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కుమారి లక్ష్మీరాజ్యం గారు ఆలపిస్తారు వారి బృందంతో సహా. ఈ సంకీర్తన కార్యక్రమం తర్వాత మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సరివయసులిద్దరికి సతములైవనగోడె నిరవులిక పచిరిల్స నేటికి చెలియా. సరివయసులిద్దరికి సతములైవనగోడె నిరవులిక పచిరిల్స నేటికి చెలియా. సరివయసులిద్దరికి సతములై వంటిది మనసు వెడకాకరకి కరగు వెన్నెల వంటిది నువ్వు వేడు కొదవు. వెన్న వంటిది మనసు వెడకాకరకి కరగు వెన్నెల వంటిది నువ్వు వేడు కొదవు. తను తానిరుగ నీవు తదిగున్న తమకములు ఎన్నిలాగుల చెలము నేటికి చెలియా. సరివయసులిద్దరికి సతములైవనగోడె నిరవులిక పచిరిల్స నేటికి చెలియా. సరివయసులిద్దరికి సతములైవనగోడె. వలపు వింతలై చవి చూపు మనాదు వంటిది చూపు మరిగినచును. విందు వంటిది వలపు వింతలై చవి చూపు మనాదు వంటిది చూపు మరిగినచును. అంది పాయగ నీవు అడియాస కోరికలు విందులకు పొలయలుక నేటికి చెలియా. సరివయసులిద్దరికి సతములైవనగోడె నిరవులిక పచిరిల్స నేటికి చెలియా. సరివయసులిద్దరికి సతములైవనగోడె.
సరి వయసులిద్దరికి సతములైవనగూడి నిరవునిక పచరించ నేటికే చెలియ సరి వయసులిద్దరికి సతములైవనగూడి సరి వయసులిద్దరికి సతములైవనగూడి సరి వయసులిద్దరికి సతములైవనగూడి యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువాణి నిషేవతే ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవహి అని చెప్పిన విధంగా ప్రపంచమంతా కూడా ఆకర్షమయంగా ఉంటుంది. కానీ ఏ వస్తువు కూడా నిత్యం కాదు, నిత్యమైన వాడు పరమాత్మ ఒక్కడే. అటువంటి నిత్యానిత్య వివేకం మనం కలిగి ఉండాలి అనే ఒక సందేశాన్ని ఈ సంకీర్తన పూర్వకంగా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను అలాగే సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం శతతమ సర్గ పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కచ్చిచ్చిత్యశతైర్జుష్టః సునివిష్టజనాకులః. దేవస్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితః. రామచంద్రమూర్తి తాను చిత్రకూట పర్వత ప్రాంతంలో వనవాసంలో ఉండి తన దగ్గరకు వచ్చినటువంటి భరతుడిని రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నావా నాయన, రాజనీతికి సంబంధించినటువంటి నియమములన్నీ కూడా పాటిస్తూ ఆ రాజనీతిని ప్రదర్శిస్తూ మంత్రులను, సామంతులను, ప్రజలను వారందరినీ సవ్యంగా పరిపాలిస్తున్నావా? గూఢచార వ్యవస్థ ఎంత గొప్పగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలియజేశాడు రామచంద్రమూర్తి. తెలియజేసి ఈ విధంగానే పరిపాలిస్తున్నావు కదా, మరి రాజ్యంలో తెలియకుండానే చాప కింద నీరులాగా ఆ రాజ్యం యొక్క సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోలేనటువంటి వారు, ఆ రాజ్యం యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని అంగీకరించలేనటువంటి వారు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను తమ మాటలతోటి రెచ్చగొడుతూ వారు దేశద్రోహులుగా మార్చుతూ ఉంటారు. అటువంటి వారిని చాలా జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ వారిని దండించి తీరాలి అనే విషయాన్ని కూడా చెబుతూ, మరి రాజ్యం అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటూ రామచంద్రమూర్తి చెబుతున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా, ఇక్కడ చూడండి, సమాజంలో ప్రజలలో కొన్ని అపోహలు అంటూ ఉంటాయి. ఆ రాజులంటే కొంతమందినే ఆదరిస్తారండి, మిగతా వారిని పట్టించుకోరు అని చెప్పి. కానీ అటువంటిది ఏమీ లేదు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా తప్పనిసరిగా పట్టించుకోవలసినదే అంటూ యజ్ఞయాగాదులు చేసేటటువంటి బ్రాహ్మణోత్తములను సవ్యంగా చూసుకుంటున్నావా? వ్యాపారములు చేసేటటువంటి వైశ్యులను వీరినందరినీ చూస్తున్నావా? అలాగే నీతో పాటు ఉండేటువంటి రాజకుమారులు, మిగతా వారు రాజులు ఎవరైతే ఉన్నారో వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అంతేకాదు వ్యవసాయము మొదలైనవన్నీ చేస్తూ అందరికీ సహకారంగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నీవు సవ్యంగా పరిపాలిస్తున్నావా అని చెప్పి ఒక్కొక్కరి గురించి, ప్రతి వారి గురించి కూడా రామచంద్రమూర్తి అడిగి అందరినీ కూడా ఎవరికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యం వారికి ఇస్తూ వారిని సంరక్షించినప్పుడే ఈ సమాజము, రాజ్యము, ప్రజలు అందరూ కూడా సవ్యంగా ఉండగలుగుతారు, సుఖంగా ఉండగలుగుతారు అని చెప్పి రామాయణ కాలం నుండి కూడా వస్తున్నటువంటి విషయమే. అంతేగాని ఏదో కొంతమందికి పెద్దపీట, కొంతమందికి చిన్నపీట, ఇటువంటి వ్యవహారములు మన సనాతన సంప్రదాయంలో ఎప్పుడూ లేవు. మన యుగ పురుషులు కానీ, అవతార పురుషులు కానీ ఏనాడు ఎప్పుడూ కూడా అటువంటి మాటలనే చెప్పలేదు. అందులో కూడా కొన్ని నియమాలు కూడా ఇక్కడ చెప్పారు చూడండి. అయోధ్య అని చెప్పి అంటూ అయోధ్య సత్యనామధేయమైనటువంటిది అయోధ్య అన్నారు. ఆ పేరు ఎలా వచ్చింది అంటే వీరై పూర్వై అధ్యుషితామని చెబుతూ మన పూర్వీకులు వీరులైనటువంటి వారు అంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తూ శత్రువులకు ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా, అదేవిధంగా రాజ్యంలో కూడా అంతఃశత్రువులు అనేవాళ్లే లేకుండా పరిపాలించారు. కావుననే దీనికి అయోధ్య అనే పేరు వచ్చింది. కావున నీవు కూడా అలాగే పరిపాలించాలి నాయన అని చెప్పి అన్నారు. అంటూ మరో మాట కూడా అన్నారు. ఈ నగరంలో ఉన్నటువంటి అలాగే నిత్యకర్మానుష్ఠాన నిరతులు, అదేవిధంగా వీరులు అయినటువంటి క్షత్రియుల చేత ఉన్నటువంటిది అయోధ్య నగరము అన్నారు. ఆ మాట చెబుతూ ఏమన్నారు?
నిత్యకర్మానుష్ఠాన నిరతులు అవటం వల్ల పూజ్యులైనటువంటి వారు అని చెప్పటం అక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఎవరెవరైతే వారి వారి కర్తవ్యములను నిర్వర్తిస్తారో వారు పూజ్యులు అనే విషయాన్ని రామచంద్రమూర్తి చెప్పాడు. అంతేగాని పండితులను గౌరవించు, వారు ఎలా ఉన్నా సరే అనే మాట అనలేదు. అక్కడ ఏమన్నాడు అక్కడ రామచంద్రమూర్తి? స్వకర్మ నిరతయిస్సదా, తమ తమ కర్తవ్యములను పరిపాలించేటటువంటి వారు పండితులు, బ్రాహ్మణోత్తములు, అదేవిధంగా క్షత్రియులు, మిగతా వారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వైశ్యులు కానీ ఇంకా శూద్రులు ఎవరైనా సరే ఎవరైతే ఉన్నారో వారి వారి కర్మలను చక్కగా నిర్వర్తిస్తూ సమాజానికి, రాజ్యానికి, ప్రజలకు ఉపయోగపడేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూజ్యులే అనే విషయాన్ని రాముడే స్వయంగా తెలియజేశాడు. మరి వారందరినీ కూడా అటువంటి వారితో కూడిన మన అయోధ్యానగరం చక్కగా నీ చేత పరిపాలించబడుతున్నది కదా నాయన అని అడిగి, ఇంకా రాజ్యంలో ఏమేమి సవ్యంగా ఉండాలి, ఏమి సవ్యంగా ఉండడం వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారు, రాజుకి అనుకూలంగా ఉండగలుగుతారు అంటూ చైత్యై చిత్య చైత్యై జుష్ట అని అంటూ, చైత్యములు అంటే యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించేటప్పుడు ఏర్పరిచినటువంటి వేదికలు, ఇటుకలతో ఏర్పరిచినటువంటి వేదికలను చైత్యములు అని అంటారు. అటువంటి అనేకమైనటువంటి యజ్ఞయాగాది వాటికలతోటి, అంటే ఆ రఘువంశంలోని రాజులు అనేకమైన యజ్ఞములు చేయడం ద్వారా ఆ రాజ్యంలో కూడా చాలా చోట్ల యజ్ఞయాగాదులన్నీ కూడా ఆ యజ్ఞవాటికలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి యజ్ఞవాటికల చేత పవిత్రమైనటువంటిది అని. ఎందుకు అంటే యథా రాజా తథా ప్రజా అని అన్నట్లుగా మరి రాజుగారు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మపరమైనటువంటి మార్గంలో ఉంటే ప్రజలు కూడా ఆ విధంగానే ఉంటారు. అలా కాకుండా రాజులే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లయితే మరి ఆ రాజ్యం అరాచకం అయిపోతుంది కదా. అందుకని ఏమంటున్నాడు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా జరిగేటటువంటి పవిత్రమైన వేదికలతోటి సునివిష్ట జనాకుల, ప్రజలందరూ కూడా చాలా సుస్థిరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థిరమైనటువంటి ఇళ్ళు, అంటే గృహములతో కూడినటువంటి వారై అని చెప్పి అన్నారు. ప్రజలు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సుఖంగా ఇక్కడే ఉండాలి, ఈ రాజ్యంలోనే ఉండాలని ఎప్పుడు అనుకుంటారు? ఆ రాజ్యంలో ఎటువంటి కల్లోలము లేకుండా, అతివృష్టి అనావృష్టి మొదలైనటువంటి బాధలు లేకుండా, శత్రుపీడ లేకుండా, అంతఃకలహములు లేకుండా కనుక ఉన్నట్లయితే ఇది యోగ్యమైనటువంటి స్థానము అని చెప్పి అనుకుని జీవించగలుగుతాం. ప్రజలే కాదు, పశుపక్ష్యాదులైనా అంతే, పశువులైనా పక్షులైనా సరే ఇది మనకు సురక్షితమైనటువంటి స్థానము అని అనిపిస్తేనే ఆ స్థానంలో ఉంటాయి, లేకపోతే వలస వెళ్ళిపోతూ ఉంటాయి. మరి అయోధ్యానగరంలో నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాజ్యం మనకు సురక్షితమైనది, ఈ రాజ్యంలో మనం ఆనందంగా జీవించగలము అనే భావనతోటే వాళ్ళు సుస్థిరమైన ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతున్నారా? అలా గడపగలిగినప్పుడే నీవు సరి అయినటువంటి రాజు అవుతావు. అలా వాళ్ళు కనుక ప్రజలు గడపలేకపోతే దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా ఎప్పుడు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని అన్నట్లుగా వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికేటటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే అటువంటి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు అసలు రాజే కాదు అనే విషయాన్ని రామచంద్రమూర్తి చెబుతూ, నువ్వు చక్కగానే పరిపాలిస్తున్నావు కదా నాయన, మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సుస్థిరంగా ప్రశాంతంగా మన రాజ్యంలోనే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా అని అంటూ, సువృష్టి అంటే అతివృష్టి, ఎక్కువ అకాల వృష్టి, అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలేమీ లేకుండా సకాలంలో కావలసినంత వర్షం పడుతూ ఉండేటటువంటిది అయి మన అయోధ్యానగరము. మరి అటువంటిది అయోధ్యానగరం ఇప్పుడు కూడా సస్యశ్యామలంగా సువృష్టితోటి ఉన్నదా? అంతేకాదు దేవస్థానై ప్రభాభిశ్చ, దేవస్థానములతోటి. ఎందుకు అంటే మనల్ని శాసించేటటువంటి వాడు, మనల్ని బోధించేటటువంటి వాడు, మనం ఏదైనా తప్పు చేస్తే దండించేటటువంటి వాడు ఉన్నాడు అనే భావన ఉన్నప్పుడే మనం సవ్యమైనటువంటి మార్గంలో ఉండగలుగుతాం. అలా కాకుండా విచ్చలవిడితనంగా గాలికి వదిలేసినట్టుగా కనుక ఉన్నట్లయితే వారిలో ధర్మము కానీ లేకపోతే నియమములు కానీ పరోపకార బుద్ధి కానీ తప్పు చేస్తే అంటే ఆ పాపభీతి కానీ ఉండవు.
తద్వారా అరాచకం అనేది ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉంటూ బలవంతులు బలహీనులని పీడించేస్తూ ఉంటారు. కావున మనల్ని శాసించేటటువంటి వారు మనం తప్పు చేస్తే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సరే దానికి శిక్ష అనుభవిస్తాము అనే భావన ఉన్నప్పుడే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు పరస్పరం సహకారంతో ఉండగలుగుతారు, ఒకరిని ఒకరు గౌరవించుకోగలుగుతారు. లేని పక్షంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఉంటారు. కావున వీటన్నిటికీ కూడా మూలం ఆధ్యాత్మిక తత్వం. అది ఉండాలి అంటే దానికి ప్రత్యక్షమైనటువంటి తార్కాణం అనేది కన్నుల ఎదుట కనిపిస్తే తప్ప మన మనస్సు దాని యందు లగ్నం చెయ్యలేము. కావున దేవస్థానై దేవాలయముల చేత ప్రపాభిశ్చ కేవలం ఆధ్యాత్మికతే కాదు, దీనికి తోడు పరోపకారం అనేది సమాజానికి ఉపయోగపడేది కూడా ఉండాలి. కావున మరి ప్రపా అని ప్రపాపానీయశాలిక అని అంటూ ఎవరు కూడా ఆకలి దప్పులతోటి జీవించకూడదు, ఆకలి దప్పులతో ఉండకూడదు అని చెప్పి అంటే మరి వారికి కావలసినటువంటి నీటిని ఆహారాన్ని కూడా అందే విధంగా చూడవలసిన బాధ్యత రాజుకే ఉంటుంది. కావున రాజ్యంలో అక్కడక్కడా కూడా పానీయశాలంటే బాటసారులు ఆ దారిని వెళ్ళేటటువంటి వారు తమ దప్పిక తీర్చుకోవడానికి కావలసినటువంటి మరి ఆ పానీయశాలలు, ఇప్పట్లో చలివేంద్రములు అని అంటున్నారు, అటువంటి పానీయశాలలు ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశావా? అలాగే దేవాలయములన్నీ కూడా సవ్యంగా సాగుతూ ఉన్నాయా అని అంటున్నాడు. అందుకనే అంటుంది, మనకు స్మృతులు కూడా చెబుతున్నాయి, విష్మర్చ్య రహితే గ్రామే విష్మర్చ్య రహితే గృహే నతత్ర భోజనం కుర్యాత్ నతత్ర దివసం వసేత్ అని చెప్పి, ఏ గ్రామంలో అయితే దేవాలయము లేదో, ఏ గ్రామంలో అయితే విష్మర్చన జరగదో అటువంటి గ్రామంలో కానీ అటువంటి ఇంటిలో కానీ కనీసం భోజనం కానీ నీరు కూడా తీసుకోకూడదు అని అన్నారు. అంటే భగవదారాధన, ఆ ఆధ్యాత్మికమైన భావన, పూజ్య భావన, అతిథి సత్కారం ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో అటువంటి చోటే ఉండాలి తప్ప మరో చోట ఉండకూడదు అని అంటున్నారు. అందుకనే ఆ విధంగా దేవాలయములు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి కదా. తటాకైశ్చ ఉపశోభిత, అనేకమైనటువంటి తటాకములతోటి చక్కగా సస్యశ్యామలంగా నీటితో ఉన్నటువంటిదై ఉన్న అయోధ్యానగరము చక్కగా పరిపాలించబడుతున్నదా. ప్రహృష్ట నరనారీక సమాజోత్సవ శోభిత సుకృష్ట సీమా పశుమాన్ హింసాభి పరివర్జిత. ప్రహృష్ట నరనారీక అని అన్నారు. నరులు నారీలు అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆనందంగా ఉండేది అని చెప్పి. కొన్ని సమాజాల్లో కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, పురుషులు హాయిగా ఉంటూ ఉంటారు, స్త్రీలు మాత్రం అనేకమైనటువంటి కష్టములు పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు. అంటే వారికి మాత్రమే నియమములు పెడుతూ వీరికి నియమాలు లేవన్నట్టుగా విచ్చలవిడిగా వదిలేస్తూ ఉంటే మరి అప్పుడు అటువంటి చోట ఆ రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నట్లు ఎలా అవుతుంది? స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా బాలురైనా ఎవరైనా అందరూ ఆనందంగా ఉన్నప్పుడే ఆ రాజ్యము ఆ సమాజము బాగున్నట్లు. కానీ అలా కాకుండా కొంతమంది మాత్రమే ఆనందంగా ఉంటూ కొంతమందిని పీడించేస్తూ ఉంటే మరి అది రాజ్యం అవుతుందా? రాజ్యం కాదు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నరనారీ ప్రహృష్ట నరనారీక, ఆనందంతో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కలిగినటువంటిదై అని అంటున్నాడు. అంటే అనేకమైనటువంటి జీవించడానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయములన్నీ కూడా కూడినటువంటిది. అలాగే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని గౌరవిస్తూ అన్ని వర్గాల వారి యొక్క వారి కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో వారు నిర్వర్తించడం ద్వారా అందరూ లబ్ధి పొందే విధంగా ఉంటూ స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అందరూ కూడా ఆనందంగా అంటే ఎవరెవరి కర్తవ్యములను వారు నిర్వర్తిస్తూ ఆనందంగా ఉంటున్నారా? అంతేకాదు సుకృష్ట సీమ అంటే ఆ రాజ్యంలో అన్ని చోట్ల కూడా వ్యవసాయం ఏదైతే ఉన్నదో బాగా దున్నబడినటువంటి ఆ భూమితోటి, పంటలు పడినటువంటి భూమితోటి బాగా ఆ ఆహార పదార్థములన్నీ కూడా సవ్యంగా అందుతున్నాయి కదా. పశుమాన్ గోవులు మొదలైనటువంటి పశువులతోటి, అలాగే పశువులతోటి సమృద్ధిగా ఉంటూ పాడి పంటలకు లోటు లేకుండా ఉండి హింసాభి పరివర్జిత,
హింస అనేది లేకుండా ఆనందంగా జనులందరూ గడుపుతున్నారు కదా, అలాగే మన అయోధ్యానగరం ఉన్నది కదా ఆయన అని అంటున్నారు. ఇక్కడ హింస అని అంటే ఈతి బాధలు అని అంటున్నారు. ఏమిటి ఈతి బాధలు అంటే ఇంతకు పూర్వం కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. అతివృష్టి రణావృష్టి మూషికా శలభా ఖగా అత్యాసన్నాశ్చ రాజాన షడేతే ఈతయ స్మృతా అని చెప్తూ 6 రకాలైనటువంటి బాధలను ఈతి బాధలు అని చెప్పి అంటారట. ఏమిటి ఆ 6 రకాలైన బాధలు అంటే అతివృష్టి, ఎక్కువగా వర్షం పడటం, అంటే అవసరానికి మించి వరదలు వచ్చే విధంగా వర్షం పడడం అనేది కూడా అతివృష్టి, అది ఒక ఈతి బాధ. అనావృష్టి, అవసరమైనటువంటి వర్షం పడకపోవటం, అంటే పంటలన్నీ కూడా అంతే కదా, అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల పంటలు నాశనం అయిపోతాయి. వీటితో పాటుగా మరి ఎలుకల బాధ ఒకటి, మిడతలు మొదలైనటువంటి కీటకముల బాధ, అదేవిధంగా చిలుకలు మొదలైనటువంటి పక్షుల యొక్క బాధ, అలాగే శత్రురాజుల వల్ల ఏదైనా శత్రువుల వల్ల ఏమైనా బాధ కలుగుతుందేమో అని భయము. ఇవన్నీ కూడా ఈ 6 కూడా ఈతి బాధలు అని అంటారు. ఇలాగా ఈ ఈతి బాధలేవి లేకుండా ప్రజలు ఒకరినొకరు హింసించుకోకుండా అన్యోన్యంగా అంటే స్నేహభావనతోటి జీవిస్తున్నారు కదా నాయన అని అంటూ ఇంకా అంటున్నాడు. అదేవ మాతృకో రమ్య శ్వపదై పరివర్జిత పరిత్యక్తో భయై సర్వై ఖనిభిశ్చోపశోభిత. రాజ్యంలో ఉన్నటువంటి భూములు అదేవ మాతృక అని అంటున్నాడు. ఇక్కడ భూములు పాడి పంటలు పంటలు పండేటటువంటి ఆ ప్రాంతములు 2 రకాలుగా చెబుతున్నారు. దేవమాతృకలు అదేవమాతృకలు అని చెప్పి. ఏమిటి అంటే దేవమాతృకలు అంటే కేవలం వర్షం మీద ఆధారపడి పండేటటువంటి భూములు అన్నమాట. అంటే వర్షము లేకపోతే ఇంకా అక్కడ నీరు లేదన్నట్టుగా, అలాగా దివి నుండి ఆ ఆకాశము నుండి పడుతున్నటువంటి జలము ద్వారా మాత్రమే పంటలు పండేటటువంటి భూములు ఏవైతే ఉన్నాయంటే ఆ అవకాశం మాత్రమే ఉన్నటువంటి భూములను దేవమాతృకలు అని అంటారు. అదేవ మాతృకలు అని కనుక అన్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి ఈ చెరువులు, నదులు, అదేవిధంగా ఈ ఆనకట్టలు కట్టి ఆ నీటి ద్వారా పంటలు పండేటటువంటి భూములని అదేవ మాతృకలు అని చెప్పి అన్నారు. కావున రాజు ఆ వర్షాలు పడితే పంటలు పండుతాయిలే, పంటలు పండాలంటే ఆ వర్షాల మీద మాత్రమే ఆధారపడాలి అనే భావనతో కాకుండా తాను కూడా పంటలు పండడానికి ఆ నదులను అనుసంధానం చేసి పంటలు పండడానికి కావలసినటువంటి నీరుని ఏర్పాటు చెయ్యాలి అన్నారు. అందుకనే అంటారు షడ్భాగంతు మనుష్యాణం సప్తమం దైవచింతనం అని చెప్తూ మానవుడు తాను చేయవలసినటువంటి ప్రయత్నములన్నీ కూడా చేసి ఆ తర్వాత దైవం మీద ఆధారపడాలి. కానీ మొదటి నుంచే ఇక దైవం మీదే ఆధారపడిపోయి ఆయనే చెయ్యాలి అంటే అన్నీ చెయ్యడు కదా. అన్నీ ఆయనే చేసేటైతే నీ జీవితం ఎందుకు? కావున మనిషి చేయవలసినటువంటి అన్ని ప్రయత్నములు చేసి అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మహిమ చూపించు అంటే గాలి ముందు దీపం పెడితే అది కొండెక్కకుండా ఎలా ఉంటుంది? కావున ఆ తన ప్రయత్నం తాను సవ్యంగా చేస్తూ భగవంతుడి మీద కూడా ఆధారపడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ రాజ్యంలో ఉన్నటువంటి భూములను దేవమాతృకలుగా వదిలేయకుండా రాజు వాటిని అదేవమాతృకలుగా అంటే ఏమిటి, ఆ భూమి మీద ఉన్నటువంటి నదులతోటి అలాగే ఆ చెరువులని కూడా ఏర్పాటు చేసి వాటి నుండి నీటిని ఈ కృషిక్షేత్రములకు మళ్లించి అవి పండే విధంగా చెయ్యటం అనేది రాజు కర్తవ్యం. అందుకనే అదేవ మాతృకలుగా మన అయోధ్యానగరము ఉన్నది కదా. ఆ విధంగా ఆ నదీ జలములు పంటలకు ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి కదా అని అంటూ ఇంకా అంటారు నద్యంబు జీవనోదేశో నదీ మాతృక ఉచ్యతే. పంటల కోసమే కాదు, మరి మనం త్రాగటానికి కూడా నీరు అనేది కావాలి. ఆ నీరు ఆ విధంగా జీవులు జీవించడానికి తాగడానికి నీరు నదుల ద్వారాను అందినట్లయితే దాని నదీ మాతృకలు అదేవ మాతృకలు అని అంటారు. అలా కాకుండా కేవలం వర్షం మీదే ఆధారపడితే వాటిని దేవమాతృకలు అని అంటారు. మరి ఎండాకాలంలో వర్షం మీద ఆధారపడితే తాగడానికి నీరు ఎలా వస్తుంది? కావున నదులు అదేవిధంగా ఈ చెరువులు కూడా సవ్యంగా చూసుకోవలసినటువంటి బాధ్యత రాజుదే అనే విషయాన్ని చెబుతూ రమ్య
అనేకమైనటువంటి ఉద్యానవనములతో అందంగాను శ్వాపదై పరివర్జిత హింసించే స్వభావం కలిగినటువంటి క్రూర జంతువుల యొక్క బాధ లేకుండా ఉంటూ భయై సర్వై పరిత్యక్త ఎటువంటి భయము లేకుండా ప్రజలు తమ ఇళ్లలో ఉన్నటువంటి ఆ ద్వారములను కూడా తెరుచుకుని పడుకునేంతటి నిర్భయంగా నీ రాజ్యము నీ పరిపాలనలో కొనసాగుతున్నదా? అంతేకాదు ఖనిభి ఉపశోభిత. ఖని అని అంటే కనుక ఈ రత్నములు వజ్రములు ఇవన్నీ కూడా భూమిలో ఎక్కడైతే దొరుకుతాయో దానిని గని అంటుంటాగా మనం, ఖని అని చెప్పి అదే అన్నమాట. అంటే చూడండి, అప్పటి రోజుల నుంచి కూడా రాజ్యంలో ఉన్నటువంటి అన్ని రంగాల మీద కూడా రాజుకి పట్టు ఉండాలి, రాజు అన్ని రంగాలని కూడా అభివృద్ధి పథంలో నడిపించాలి అనేది అప్పటి నుంచి ఉన్నటువంటిదే. అందుకనే కనిభి ఉపశోభిత, గనుల చేత శోభిల్లేనటువంటి అంటే రత్నములు, బంగారము, వెండి ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటితోటి కూడా నీ రాజ్యము చక్కగా ఉన్నది కదా. అన్ని రకాలైనటువంటి సౌకర్యములు, ఆనందము, అదేవిధంగా ఎటువంటి భయము లేకుండా నీ రాజ్యము హాయిగా ఉన్నది కదా నాయన అని అంటూ వివర్జితో నరై పాపై మమ పూర్వై సురక్షిత కచ్చిజ్జన పదస్ఫీత సుఖం వసతి రాఘవ. ఇంకా పాపై నరై వివర్జిత, పాపాత్ములైనటువంటి నరులు లేనటువంటిది అన్నారంటే స్వయం తీర్ణ పరాంస్తారయతి అంటే తాను ఉద్ధరింపబడిన వాడై ఇతరులను కూడా ఉద్ధరిస్తాడు అని చెప్పి అన్నారు. అలాగే స్వయం నష్ట పరాన్ నాశయతి అని చెప్పి అన్నారు. తాను నష్టపోయినటువంటి వాడు ఊరుకోకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా నష్టపరుస్తాడు అని అన్నారు. అంతే కదా, మునిగిపోయేవాడు వాడొక్కడే మునగకుండా ఆ పక్కవాడికి కాలో చెయ్యో పట్టుకుంటాడు, వాడితో పాటు వీడిని కూడా ముంచేస్తుంటాడు. అలాగా ఈ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమతో పాటుగా ఇతరులను కూడా ప్రభావితం చేసి వారిని కూడా ఆ పాపపు మార్గంలోకి దించుతారు. కావున అటువంటి పాపై నరై వివర్జిత అంటే అటువంటి పాపాత్మలు ఎవరు లేకుండా అయోధ్య నగరంలో జాగ్రత్తగా నువ్వు చూసుకుంటున్నావు కదా అన్నారు. అందుకనే అయోధ్య నగరంలో పాపాత్మలు ఎవరు లేరు కావుననే ఆ అయోధ్యకి దేవతలు కూడా వచ్చి ఉండాలి అన్నంతటి ఆనందము అక్కడ ఎప్పుడు కూడా వెళ్ళి విరుస్తూ ఉంటుందన్నమాట. అందుకని అటువంటిదై అంటే పాపాత్మలు ఎవరు లేకుండాను, అంతేకాదు మమ పూర్వై సురక్షిత, మన పూర్వీకులైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువుల చేత ఎంతో గొప్పగా రక్షించబడినటువంటిది జనపద స్ఫీత కచ్చిత్, మన కోసల దేశము అయోధ్యానగరం రాజధానిగా కలిగినటువంటి దేశము ఎంతో అంటే ధనధాన్యాదులతోటి సమృద్ధిగా ఆనందకరంగా ఉన్నది కదా. సుఖం వసతి కచ్చిత్, ఆ రాజ్యంలో జనులందరూ సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ రాజ్యం బాగున్నది అని అంటే రాజ్యంలో పెద్ద పెద్ద మేడలు మిద్దెలు ఉన్నాయనో, లేకపోతే రాజ్యంలో గొప్ప గొప్ప సంపన్నులు ఉన్నారోనో అని కాదు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అని అంటేనే ఆ రాజ్యము శోభిల్లుతున్నట్లు. అంతేగాని పెద్ద పెద్ద మేడలు మిద్దెల వలనో లేకపోతే మరొక దాని వలనో రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లు కాదు. ప్రజలు ఆనందంగా ఉండగలిగినప్పుడే ఆ రాజ్యము సుభిక్షంగా ఉన్నట్లు అనే విషయాన్ని తెలియజేస్తూ కచ్చిత్తేదయితా సర్వే కృషిగో రక్ష జీవిన వార్తాయాం సంశ్రితాస్తాత లోకో హి సుఖమేధతే. ఇక్కడ చూడండి, ఇంకా ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు. ఈ వ్యవసాయం చేస్తూ ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా ప్రత్యేకంగా అడుగుతూ నాయన భరత కృషి గోరక్ష జీవిన, వ్యవసాయం చేసేవాళ్ళు, అదేవిధంగా పశువులను పాలించేటటువంటి వారు, గోవులను వీటిని కూడా పరిపాలించేటటువంటి వారు, అలాగే వీరందరూ కూడా నీయందు అనుకూలమైనటువంటి భావనతో ఉన్నారా అంటున్నాడు. అంటే వీరి యొక్క మన్ననలను పొందగలిగినప్పుడే రాజు సరి అయినటువంటి రాజు. అంతేగాని ఏదో కొంతమంది సంపన్నులు పక్కన కూర్చుని దండోరా కొడుతున్నారనో లేకపోతే పొగడతలు పొగుడుతుంటేనో
ఆ రాజుగారు గొప్పవాడు కాదు. మరి ఎప్పుడు గొప్పవాడవుతాడు అని అంటే కృషి గోరక్ష జీవిన, వ్యవసాయం చేసేటటువంటి రైతులు, పశువులను కాసేటటువంటి ఆ పాలకులు, వాణిజ్యం వ్యాపారం చేసినటువంటి వారు, వీరందరూ ఎప్పుడైతే రాజుగారిని కీర్తిస్తారో అప్పుడే ఆ రాజ్యంలో ఆ రాజు సవ్యంగా పరిపాలిస్తున్నట్లు. కావున నీవు ఆ విధంగా పరిపాలిస్తున్నావా భరత అని చెప్పి అంటున్నాడంటూ, సర్వేతే దైతాకచ్చిత్, వారందరూ కూడా నీ మీద ఆదరభావనతోటి, ప్రియమైనటువంటి భావనతోటి ఉన్నారా అని అంటూ, తాత తండ్రి భరత, వార్తాయాం సంశ్రిత లోక సుఖం ఏధతే. వార్త అంటే వర్తక వ్యాపారము అని అన్నారు. ఈ వర్తక వ్యాపారములు చేసుకునే వాళ్ళు తమ వ్యాపారం ఇక్కడ సవ్యంగా జరుగుతుంది, వ్యాపారాన్ని ధర్మంగా చేసుకోవాలి అనే భావనతో ఉన్నారా? లేకపోతే అమ్మో ఈరోజు కనుక వ్యాపారం జరగకపోతే రేపు జరిగే అవకాశం లేదు, కావున దొరికినప్పుడే దోచుకోవాలి, కుదిరినప్పుడే లాగేయాలి అన్నట్లుగా ఇంకా వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రజలను దోచుకుంటూనో, లేకపోతే ఎక్కువగా ధరలకు అమ్ముతూనో వారిని ఇబ్బంది పెడుతూనో, వారి అవసరం పెరిగినప్పుడు వీళ్ళు ధరలు పెంచుతూ వారిని ఇబ్బంది పెడుతూ ఇలా ఉన్నారా? లేకపోతే ధర్మపరంగా ఎప్పుడైనా సరే మనకు వ్యాపారం ఇక్కడ నిశ్చింతగా చేసుకోవచ్చు అనే భావనతోటి, అంటే ఆ అభద్రత కాకుండా భద్రతా భావనతోటి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ సవ్యంగా ధర్మంగా చేస్తూ ఉన్నారా? అలా చేసుకునే విధంగా నీ సమాజంలో, నీ రాజ్యంలో ప్రజలు ఉంటున్నారా? వర్తక వ్యాపారములు జరుగుతున్నాయా? అలా అందరూ కూడా సుఖం యధతేహి, అందరూ సుఖంగా ఈ విధంగానే ఉన్నారా నాయన? అలా ఉండకపోతే రాజ్యం సవ్యంగా ఉండదు అని అంటూ, తేషాం గుప్తి పరిహారై కచ్చిత్తే భరణం కృతం రక్ష్యాహి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః. నాయన తేషాం హి భరణం తే కృతం గచ్చిత్. మరి ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారం చేసేవారి యొక్క భరణము, పోషణ, రక్షణ చేయవలసినటువంటి అవసరం రాజుకు ఉన్నది. ఎందుకు అంటే ఎక్కడైతే వర్తక వ్యాపారములు ఎక్కువగా జరుగుతాయో అక్కడే ఆ ప్రాంతము, ఆ నగరం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే వర్తక వ్యాపారం చేసుకోవడానికి ఆ వ్యాపారస్తులు నిర్భయంగా రాగలుగుతారో అక్కడే అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది మనకు రామాయణంలో కూడా చెబుతున్నారు. అందుకని అలా లేనప్పుడు ఆ వర్తక వ్యాపారులు వారెవ్వరూ కూడా ఈ ప్రాంతానికి రారు. అలా రానప్పుడు ఇక్కడ వారికి మరి ఆ వస్తువులు అందవు. ఎప్పుడైతే ఆ వస్తువులు అందవో వాటి యొక్క ధరలు హెచ్చు అవుతాయి. అందులో కూడా చాలా ఇబ్బందుల పాలు, అంటే అన్ని వస్తువులు అందరికీ అందక వాటిని కొనలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. కావున తమ ప్రాంతానికి వచ్చేటటువంటి వర్తక వ్యాపారులను, ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ వ్యాపారములను, వర్తకములను రక్షించవలసినటువంటి బాధ్యత రాజ్యంలో ఉన్నటువంటి రాజుది అనే విషయాన్ని కూడా చెబుతూ, భరణం తే కృతం గచ్చితు, వారిని చక్కగా నీవు రక్షిస్తున్నావు కదా. ఎందుకు అంటే రాజ్ఞా విషయవాసిన సర్వే ధర్మేణ రక్ష్యాహి. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, రాజ్యానికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా సవ్యంగా చక్కగా రక్షించవలసినటువంటి బాధ్యత, ధర్మంగా రక్షించవలసిన బాధ్యత రాజుగారిదే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా అంటున్నాడు, కచ్చిస్త్రియస్సాన్వయసి కచ్చిత్తాశ్చ సురక్షితాః కచ్చిన్న శ్రద్ధదాస్యానాం కచ్చిద్గుహ్యం న భాషసే. శ్రద్ధదాసి అని చెప్పంటూ ఆసాం కచ్చిత్ స్త్రియ సాంత్వయసి. మరి నీ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా నీవు సాంత్వయసి, వారిని సాంత్వనపరుస్తున్నావా? వారిని బుజ్జగిస్తూ సవ్యంగా ఉంటున్నావా? కచ్చిత్తాశ్చ సురక్షితా. కేవలం సాంత్వనపరచడం, ఏదో ఇచ్చకాలాడటమే కాదు, వారిని సవ్యంగా రక్షిస్తున్నావు కదా అని అన్నాడు. అని ఆ తర్వాత ఇంకొక మాట చెబుతున్నాడు చూడండి, కచ్చిత్ న శ్రద్ధదాస్యసి ఆసాం అని అంటూ,
మరి వాళ్ళు చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు వింటూ వాళ్ళు చెప్పినట్లుగా చేయటం లేదు కదా అని అంటున్నాడు. అదేంటండి వాళ్ళు చెప్పిన మాట వింటలేదు కదా అని అంటున్నాడు ఏంటి? వినాలి అని చెప్పకుండా వింటలేదు కదా అంటున్నావు అంటే అంతఃపురంలో ఉండేటటువంటి ఈ స్త్రీలు వీరందరూ కూడా రాజుగారిని పొగడాలి అనో, లేకపోతే రాజుగారు మమ్మల్ని అనునయిస్తున్నారు కావున వారి మీద వీరి మీద చాడీలు చెప్పాలనో, అసూయతోటి లేనిపోని మాటలు చెప్పాలనో కొన్ని భావాలనేవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. కావున మరి ఆ విధంగా ఇచ్చకాలాడేటటువంటి ఆ సరదాగా చెప్పినటువంటి మాటలను, అలిగి చెప్పినటువంటి మాటలను వాటినే ప్రమాణంగా తీసుకుని దానికి తగ్గట్టుగా నీవు రెచ్చిపోయి ప్రవర్తించటం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. కావున నాయన ఖచ్చిత్ ఆసాం శ్రద్ధదాస్యసి, వీరు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా గుడ్డిగా నమ్మేస్తూ నువ్వు ఇంకా రెచ్చిపోయి అవతల వారి మీద దాడి చేయటం ఇటువంటివి చేయటం లేదు కదా. కచ్చిద్గుహ్యం నభాషసే, నీవు మాట్లాడదలుచుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆంతరంగికులు రాచకార్యములు వీరితో మాట్లాడదలుచుకున్నటువంటి మాటలు అవన్నీ కూడా నీవు రహస్యంగా మాట్లాడాలి. అదేవిధంగా స్త్రీలు, ఇతర స్త్రీలు, పరాయి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడేటువంటి మాటలు రహస్యంగా మాట్లాడకూడదు అని అన్నారు. ఎందుకంటే ఆ విధంగా రహస్యంగా మాట్లాడినట్లయితే చూచేటటువంటి వారికి లేనిపోని అపార్థములు వచ్చే అవకాశం ఉన్నది. అందుకనే అంటుంది శాస్త్రం, ఎత్రతు స్నేహమిచ్చంతి తత్ర త్రీణి విసర్జయేతు వాగ్వాదో హ్యర్థ సంబంధ పరోక్షే దారభాషణం అని అన్నారు. అంటే ఎవరితో అయితే ఎక్కువ కాలం స్నేహంగా ఉండదలుచుకున్నారో వారి విషయంలో 3 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు. వాగ్వాద, ఏదైనా విషయం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా వాదించడం వదిలిపెట్టేయాలి. ఒకవేళ వాడు తప్పు చెబుతుంటే అదేమీ పెద్ద దేశానికి నష్టం వచ్చేదో లేకపోతే రాజ్యాన్ని కూల్చేదో కానప్పుడు చిన్న చిన్న విషయాల గురించి దాని గురించి పోట్లాడుకోవటం, వాదులు ఆడుకోవటం అనేది తగదు అని చెప్పి అన్నారు. అలా చేసినట్లయితే నష్టం కలుగుతుందని. ఉదాహరణకి మన సౌపర్ణోపాఖ్యానంలో మరి వినత, కద్రువ వారు ఉన్నప్పుడు ఆ ఆకాశంలో ఉచ్చైశ్రవము అనే గుర్రం వెళుతూ ఉంటే వినత ఆ గుర్రం చూడు ఎంత తెల్లగా ఉన్నది అని చెప్పి అన్నది. కద్రువ సవితి చెప్పినటువంటి మాటను ఎందుకు ఒప్పుకోవాలి అని చెప్పి అబ్బెబ్బే గుర్రం అంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉన్నది అని చెప్పి అంది. అసలు ఆకాశంలో వెళ్ళే గుర్రంతో ఒక నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, దానివల్ల వీళ్ళకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? కానీ దాని గురించి పెద్ద గొడవ. ఆ గొడవ వల్ల ఏమైంది, ఒకవేళ ఆ గుర్రంతో కనుక నల్లగా ఉన్నట్లయితే నీవు నాకు జీవితాంతం దాస్యం చెయ్యాలి అన్నట్లుగా కద్రువ ఆ నియమాన్ని పెట్టడం. ఆ తర్వాత కొన్ని సర్పాలు గుర్రం యొక్క తోకకు చుట్టుకుని ఉండడం, దానితోటి ఆ తోక నల్లగా కనిపించడం, తద్వారా వినత కద్రువకి దాస్యం చేయవలసి వచ్చింది. ఏదో ఆకాశంలో వెళ్ళే గుర్రం తోక నల్లగా ఉన్నది తెల్లగా ఉన్నది అనే గొడవ వల్ల దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కావున ఎక్కడైతే అనవసరమైనటువంటి విషయములు ఉంటాయో అటువంటి, అంటే అత్యవసరం కానిటువంటి విషయములు, వాటి విషయంలో ఎక్కువగా వాదులాడకూడదు. అలా వాదులాడినట్లయితే ఆ స్నేహం అనేది చెడిపోతుంది అన్నారు. వాగ్వాదం పనికిరాదు. అర్థ సంబంధం, అదేవిధంగా ఎక్కువగా డబ్బుపరమైనటువంటి సంబంధములు కూడా అక్కడ అపార్థాలకు దారితీస్తాయి. వీటితో పాటుగా పరోక్షే దారభాషణం, వారికి సంబంధించినటువంటి వారెవరూ లేకుండా ఆ స్త్రీలతోటి ఒంటరిగా ఏకాంతంలో మాట్లాడటం కూడా ఆ కుటుంబాల మధ్య స్నేహాన్ని చెడగొట్టేస్తుంది అని చెప్పి అంటున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలి అని. అందుకనే అంటున్నాడు, కచ్చిద్గుహ్యం నభాషసే, ఆ స్త్రీలతోటి నీవు ఏకాంతంలో అలాగా మాట్లాడటం లేదు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ చెప్పటం, ఏదైనా రాచరిక వ్యవహారములు కనుక ఉన్నట్లయితే వాటిని గుహ్యంగా రహస్యంగానే మాట్లాడాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, స్త్రీల వ్యవహారం వచ్చేటప్పటికీ వారు చెప్పినటువంటి ఏదో అసూయతోటో లేకపోతే మరో గొడవలతోటో చెప్పినటువంటి మాటలను వాటిని ప్రమాణంగా తీసుకుని నీవు ప్రవర్తించకూడదు అని అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నారు. కచ్చిన్నాగ వనం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకా
కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాంచ తృప్యసి అని అంటూ ఇంకా ఆ రాజ్యంలో అయోధ్యానగరంలో రాజ్యం అనేది ఎలా ఉండాలి, రాజు ఎలా ప్రవర్తించాలి అని చెప్పి మరికొన్ని విశేషములను తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కచ్చిచ్చిత్యశతైర్జుష్టః కచ్చిచ్చిత్యశతైర్జుష్టః సునివిష్టజనాకులః సునివిష్టజనాకులః దేవస్థానైః ప్రపాభిశ్చ దేవస్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితః తటాకైశ్చోపశోభితః ప్రహృష్టనరనారీకः ప్రహృష్టనరనారీకः సమాజోత్సవశోభితः సమాజోత్సవశోభితः సుకృష్టసీమా పశుమాన్ సుకృష్టసీమా పశుమాన్ హింసాభిః పరివర్జితః హింసాభిః పరివర్జితः అదేవ మాతృకో రమ్యః అదేవ మాతృకో రమ్యః స్వాపదైః పరివర్జితః స్వాపదైః పరివర్జితः పరిత్యక్తో భయైః సర్వైః పరిత్యక్తో భయైః సర్వైః కనిభిశ్చోపశోభితః కనిభిశ్చోపశోభితः వివర్జితో నరైః పాపైః వివర్జితో నరైః పాపైః మమ పూర్వైః సురక్షితః మమ పూర్వైః సురక్షితः కచ్చిజ్జనపదస్ఫీతః కచ్చిజ్జనపదస్ఫీతः సుఖం వసతి రాఘవ సుఖం వసతి రాఘవ కచ్చిత్తే దయితాः సర్వే చిత్తే దయితాः సర్వే కృషిగోరక్షజీవినః కృషిగోరక్షజీవినः వార్తాయాం సంసితస్తాత వార్తాయాం సంసృతస్తాత లోకో హి సుఖమేధతే లోకో హి సుఖమేధతే తేషాం గుప్తి పరిహారైః తేషాం గుప్తి పరిహారైః కచ్చిత్తే భరణం కృతం కచ్చిత్తే భరణం కృతం రక్ష్యా హి రాజ్ఞా ధర్మేణ రక్ష్యాహి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః సర్వే విషయవాసినః కచ్చిస్త్రియః సాంత్వయసి కచ్చిత్ స్త్రియస్తాన్వయసి కచ్చిత్తాశ్చ సురక్షితాః కచ్చిత్తాశ్చ సురక్షితాః కచ్చిన్న శ్రద్ధా దాస్యానాం కచ్చిన్న శ్రద్ధా దాస్యానాం కచ్చిత్ గుహ్యం న భాషసే కచ్చిత్ గుహ్యం న భాషసే కచ్చిన్నాగవనం గుప్తం కచ్చిన్నాగవరం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకాః కచ్చిత్తే సంతి ధేనుకాః కచ్చిన్న గణికాశ్వానాం కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాం చ తృప్స్యసి కుంజరాణాం చ తృప్స్యసి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే శతతమే సర్గే శతతమే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరగే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ
त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।